అందరికీ నమస్కారం. అప్పుల బాధతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారా? ఎంత ప్రయత్నించినా ఈ అప్పుల బాధలు తొలగడం లేదా? అయితే ఆడవారు 108 రూపాయి బిల్లతో ఇలా చేస్తే అప్పుల బెడద నుంచి తప్పించుకోవచ్చు. డబ్బు అందరికీ కావాల్సిందే. ఎవరు ఏ పని చేసినా డబ్బు కోసమే చేస్తారు. నిత్యం గడవాలంటే డబ్బు కావాలి. అందుకే ధనం మూలం ఇదం జగత్ అన్నారు. అయితే ఇంత ముఖ్యమైన డబ్బుకు సంబంధించి అనేక రకాలైన సమస్యలు చాలా మందికి ఎంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందులు అనేవి తీరవు. దానికి చాలా రకాలైన కారణాలుండొచ్చు. అయితే భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే సంపదలు సొంతమవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. చాలా మంది ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు పాటించి ఆనందంగా గడుపుతున్నారు. చెప్పినటువంటి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పులతో బాధపడుతున్న వారు 108 రూపాయి బిల్లని కానీ 108 బిల్వ పత్రాలను కానీ ఒక ఎర్రటి గుడ్డలో కట్టి లక్ష్మీదేవి ముందుంచి ఓం శ్రీలక్ష్మి దైవీయ నమః అని చెప్పాలి. ఆ మూటని మళ్ళీ మీరు డబ్బులు దాచుకునేటువంటి బీరువాలలో జాగ్రత్త పరచాలి. ఇలా చేస్తే యోన బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఏదైనా మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయని, అప్పులు తీరిపోతాయని పండితులు చెప్తున్నారు. కొంతమందికి కొన్నిసార్లు ఎంత డబ్బు వచ్చినా అది నిలవదు. ఏవో కారణాల వల్ల వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే పోతుంది. అలాంటప్పుడు ఏమైనా దోషాలుంటే వాటిని పరిహారం చేసుకోవడం చాలా ఉత్తమం. అదే విధంగా కొన్ని పనులు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. ప్రతి నిత్యం ఇంట్లో దీపారాధన, సాంబ్రాణి వత్తులు వెలిగించడం వంటివి చేయాలి. ప్రతి శుక్రవారం గడపకి పసుపు రాయడం, పసుపు కుంకుమలతో అలంకరించి తులసి కోట దగ్గర దీపం వెలిగించడం అలవాటు చేసుకోవాలి. దగ్గరలోని ఏదైనా గుడిని వీలైతే రోజు శుభ్రం చేసి ముగ్గు పెట్టాలి. ఆలయ ప్రాంగణంలో పూల మొక్కలు, అరటి మొక్కలు వంటివి నాటాలి. స్థలం చిన్నగా ఉంటే చిన్న చిన్న పూల మొక్కలు నాటినా కూడా పర్వాలేదు. రోజు వాటికి నీరు పోస్తూ ఉండాలి. మొదటిగా పూచిన పువ్వులను భగవంతుడికి సమర్పించాలి. అదేవిధంగా గోసేవ, వీలైనంత వరకు పేదవారికి ఆహారాన్ని అందించడం, ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం, దాహంతో ఉన్న వారికి కొద్దిగా నీళ్ళివ్వడం, రోగులకు, వికలాంగులకు సహాయం అందించడం వంటివి చేయాలి. ఎప్పుడు కూడా మంచి ఆలోచనతోనే ఉండాలి. ఎదుటివారి యొక్క ఎదుగుదలను చూసి ఈర్ష్య పడకూడదు. అందరు బాగుండాలనే ఆలోచన కలిగి ఉండాలి. నిత్యం లక్ష్మీ విష్ణుమూర్తి యొక్క ఆరాధన, ప్రతి సోమవారం శివాభిషేకం చేయడం ఐశ్వర్య ప్రదాయకాయం. శివారాధన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. లక్ష్మీ గణపతిని ఆరాధించడం ఎంతో శ్రేష్టం. ఇది కాకుండా లక్ష్మీదేవిని ఎర్రటి పూలు, గులాబీతో ఆరాధించడం చేయాలి. వీలైతే శుక్రవారం నాడు ఆవు నేతితో దీపారాధన చేస్తే తప్పకుండా సంవత్సరంలో పై సమస్యలను పూర్తిగా తీరిపోతాయి. మంగళవారం నాడు చాలా విశేషమైన రోజు. ఆ రోజు అప్పులున్న వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అష్టోత్తరం చదివి పూలతో పూజించినట్లయితే శుభం కలుగుతుంది. అదేవిధంగా మంగళవారం నాడు చేసిన అప్పులను తీరిస్తే చాలా మంచిది. మనం నెలవారీ కట్టే బిల్లులు అంటే కరెంటు బిల్లు లాంటివి కూడా మంగళవారం నాడు ఇచ్చినట్లయితే ఇచ్చిన డబ్బు మళ్ళీ మన దగ్గరికి వచ్చి చేరుతుంది. మంగళవారం నాడు ఉన్నతంగా ఎదగడం, అదే స్థాయిలో పొరపాట్లు చేసినట్లయితే కిందకి పడిపోవడం కూడా జరుగుతుంది. చేసిన పనులను మంగళవారం తీర్చాలి. అంతేగాని కొత్త అప్పులను మంగళవారం చేయకూడదు. ఎవరికి డబ్బు అప్పుగా మంగళవారం ఇవ్వకూడదు. చేసిన అప్పులు తీర్చడం వలన ధన ప్రాప్తి కలుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలలో జాగ్రత్తలు వహించి అప్పుల బాధ నుంచి బయటపడవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.